ప్రతి ఒక్కళ్ళు జగన్ లేడేంటి అని బాధపడేవాళ్ళే గాని, జగను ఎప్పుడొస్తాడు అని ఆలోచించేవాళ్ళే గాని, ప్రతి వోళ్ళు గుండెల్లో ఒక భరోసాయి నిలిచిపోయాడు జగన్. అసలు జగన్‌లో ఉన్న విధానం ఏంటి? ఆ జగన్‌లో ఉన్న పేరేంటి? జగన్‌లో గొప్పతనమైన ఆ పేరు అర్థాల్లోనే ఉంది. ఆ పేరు అర్థాలేంటో ఆలోచిస్తే నాకు తెలిసింది. ఆ పేరేంటో తెలుసా? జగన్. జగన్ అంటే మొదటి అక్షరంలో జనం. గ అంటే గెలుపు. నా అంటే నమ్మకం. అంటే జగనే గెలుపుకి నమ్మకం. ప్రజలకి భరోసా. ఇలా పరిపాలన విధానంలో మళ్ళీ జగన్‌ని ఎప్పుడు చేరుకుంటామా అని ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ఇది. అలా ప్రతి ఒక్కళ్ళకి రాజకీయంలో ఒక చరిత్ర అనేది నిలవాల. ఆ చరిత్రే జగన్‌గా నిలిచారే గాని, అలా ఎంతమందికి ఈ పేరు దక్కుతుంది? నేను ఉన్నాను, నేను విన్నాను అనే పదాలతో దగ్గరైన ఈ జగను ప్రజల గుండెల్లో చేరువగా అయ్యారు. ప్రజలకి దగ్గరయ్యారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన కష్టంలో కష్టమయ్యాడు. ఆయనకి ఇబ్బందులొస్తే తొలగించటానికి దేవుడుగా అండగా నిలబడ్డాడు. ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో జగన్నామ సర్వంలాగా ఆయన్ని తలిచేవాళ్లే గాని విమర్శించేవాడే లేరు. అందరూ ఆయన్ని విమర్శించినా తన మట్టికి ఎవరిని విమర్శించడు. అందరినీ గారు అనే మాట్లాడతారు. ఇలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళల్లో పేరు ప్రతిష్టలు సంపాదించటం చాలా గొప్ప దినం. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఉంటారని మనంగా చూస్తున్న పరిపాలనను బట్టి అర్థమవుతుంది. ఇది మాట మాటికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి క్షణం ఆయన ఇబ్బందులు వస్తే మాకు ఆయన లేని లోటు కనపడుతూనే ఉంది. అందరూ కూడా అలాగే పేరు సంపాదిస్తే ఎంత బాగుంటుంది. ఇది ఒక సృష్టిలో ఒక గొప్ప నమ్మకం. లేనివాడిని సృష్టించింది ఉన్నవాడు మనసుని టెస్ట్ చేయటానికే గాని దేవుడు, అది అదృష్టం కాదు. కాబట్టి అందరూ మంచిని వెన్నుకుందాం, మంచికి మాట్లాడుకుందాం, మంచితనం సంపాదించటానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మన అవసరాలు తీర్చుకుందాం.